మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ, నేను మీ కరణ్ సింగ్, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ శివార్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో ఈరోజు శ్రీ రాధాకృష్ణ మహోత్సవం సందర్భంగా మన భక్తులు అందరూ విచ్చేశారు. ఇక్కడ ప్రభుజీ గారు వారి మాటల్లో మనం తెలుసుకుందాము. సార్ చెప్పండి. హరే కృష్ణ. నా పేరు డాక్టర్ నరహరిదాస్. నేను ఎంఎస్ ఆర్థోపెడిక్ చేశాను 2003లో. దాని తర్వాత నేను నా జీవితాన్ని భగవద్గీత సేవలో అంకితం చేసుకొని ఈ భగవత్ ప్రచారం, భగవద్గీత ఇంకా శ్రీమద్ భాగవతం అనే ప్రచారం చేస్తున్నాను. అందులో ఒక భాగంగా నేను జాయిన్ అయ్యింది బాంబేలో. దాని తర్వాత నేను 2011లో ఇక్కడికి వచ్చి ఇక్కడ మెట్పల్లిలో ఈ మందిరము స్థాపన చేయడం జరిగింది. అప్పటి నుండి ఇక్కడ 2011 నుండి ఈరోజు 2025 మన 2025 వరకు ఈ మందిరము నడుస్తుంది. గత 14 సంవత్సరాల నుండి. యాక్చువల్లీ వాస్తవంగా స్టార్టింగ్లో ఈ మందిరం స్టార్ట్ చేసినప్పుడు ఒక 10-20 మంది వచ్చేవాళ్ళు, కానీ ఈరోజు వేల జనాలు వస్తుంది. ఎందుకంటే మా ఇస్కాన్ టెంపుల్ ఒక ప్రాముఖ్యత ఏంటంటే, నేను చెప్పే విషయం ఏంటంటే జీవులది కృష్ణునితో ఒక సంబంధాన్ని ఏర్పడేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క జీవుడు ఈ కృష్ణ వంశం. కానీ ఆ సంబంధాన్ని మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే జనాలు ఈ భౌతిక లోకంలో ఉన్న వస్తు విషయంలో సంబంధం వేసుకుంటారు. ఇంకా చివరికి వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఆ బాధకు పరిష్కారం తెలియక వాళ్ళు ఇంకా సంబంధాలు వేసుకోవడం అవుతుంది. కానీ వాస్తవంగా అన్ని బాధలకు, అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటి ఉంది. మన విడిపోయిన సంబంధాన్ని కృష్ణునితో మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అదే విషయం మనము కృష్ణ భగవద్గీతలో చెప్తున్నాము. ఆ భగవద్గీతలో ఉన్న ఈ విషయం, ఈ సిద్ధాంతాన్ని మేము జనాలకు బోధించే ప్రతి ఆదివారం ఇక్కడ జరిగే ప్రేమ కార్యక్రమం ద్వారా 12:30 నుంచి 3 గంటల వరకు ఇక్కడ సంకీర్తన, దేవ పూజ, ఈ భగవద్గీతపై ప్రవచనం జరుగుతుంది. అందరికీ భోజనాలు ప్రసాదం ఉంటుంది. వచ్చే భక్తులకు ఇదే చిన్న విషయము గీతలో ఉన్న దాని సారం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏంటంటే ప్రతి ఒక్క జీవికి కృష్ణ అంశము. ఇంకా ఆ జీవికి ఆనందం పొందాలంటే ఆ కృష్ణుడితో తన విడిపోయిన సంబంధాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అదే ఇస్కాన్ మందిరం ప్రచారం చేస్తుంది. అదే మేము కూడా ఈ మందిరంలో ప్రతి ఆదివారం బోధిస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే జనాలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవంగా ప్రతి ఒక్క జీవికి కావాల్సింది అంటే వాళ్ళకి ఆనందం కావాలి. ఆనందం వాళ్ళు భౌతిక విషయాలు ఎత్తుకుంటారు, కానీ ఎక్కడ వాళ్ళకి లభిస్తుంది, అంత నిరాశలు అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణుడి విషయం విన్న తర్వాత, కృష్ణుడితో సంబంధం చేసుకున్న తర్వాత, కృష్ణుడి యొక్క నామం జపం చేసిన తర్వాత, కృష్ణుడి భక్తుల సాంగత్యము, కృష్ణుడి ప్రసాదం సేవించిన తర్వాత వాళ్ళకు ఆ ప్రేమ ఇంకా ఆనందం అనుభూతి కలుగుతుంది. కనుకనే ప్రతి వారము ఈ సంఖ్య పెరుగుతూ అవుతుంది. 10-20 నుండి ఈరోజు ప్రతి ఆదివారం 1000 మంది ఇక్కడ రావట్లేదు. ఎందుకంటే సిటీకి కనీసము 8 కిలోమీటర్ దూరం ఉంది. ఇక్కడ బస్సుల సౌకర్యాలు లేవు, ఆటో సౌకర్యాలు లేవు. అయినప్పటికీ 1000 మంది వస్తారు. ఎందుకు? ఖచ్చితంగా లేదు, అనుభవిస్తుంది. ఒకటి ఏంటంటే వాళ్ళు ఆనందమైన ప్రేమను అనుభవిస్తున్నారు. అదే మేము పంచే ప్రయత్నం చేస్తున్నాము. అదే కృష్ణుడు కూడా పంచే ప్రయత్నం చేసిండు. అది ఇస్కాన్ మందిరము విశ్వవ్యాప్తంగా పంచే ప్రయత్నం చేస్తుంది. కనుకనే ప్రతి ఒక్క ఇస్కాన్ ఆలయంలో ఈ ఆదివారం ప్రేమ కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి పండుగ జరుగుతున్నాయి. ఇంకా వేల లక్షల జనాలు భగవంతునితో సంబంధం ఏర్పాటు చేసుకొని వాళ్ళతో ఆనందమైన జీవితం గడుపుతున్నారు. మీరు వాళ్ళని ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? ఈ యొక్క సంస్థకు రావడానికి, ప్రభుత్వం రావడానికి కారణాలు ఏంటి? వాస్తవంగా నేను పీజీ చేసేటప్పుడు, ఆఫీసర్ చేసేటప్పుడే నేను ఆ సమయంలో ఎందరో యువకులను అన్ని సుఖాన్ని అనుభవిస్తుందా కూడా వాళ్ళు ఎంతో బాధపడాలని నేను చూశాను. వాళ్ళు ఎన్నో చిన్న అనవసరమైన విషయాలు వాళ్ళు సీరియస్గా తీసుకొని మానసికంగా వాళ్ళు చాలా బాధపడుతుందా వాళ్ళు సూసైడ్ వరకు చేసేంత వరకు కేసెస్ చూశాను. కనుక్కునేప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఎముకలను అట్టుపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పగిలిపోయిన లేక ముక్కలైన హృదయాన్ని అట్టుపెట్టే డాక్టర్లు కావాల్సింది. కనుకనే ఆ ఆలోచనతో నేను అప్పుడే నా డిగ్రీని వదిలేసుకొని నేను ఈ మార్గంలోకి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కావాల్సింది ఎముకలను అట్టుపెట్టే కాకుండా హృదయాలను అట్టుపెట్టే కావాలి. ఎందుకంటే అందరి మనుషులు ఇంకా హృదయాలు ఈరోజు కలిగిపోయింది, ముక్కలు ఉంది. అవి అట్టుపెట్టు చాలా ఇంపార్టెంట్ ఉంది. కనుకనే భగవద్గీత ఇంకా శ్రీమద్ భాగవతం ఇంకా భక్తి మార్గం ద్వారానే మనము ఈ ముక్కలైన మనసును ఇంకా హృదయాన్ని మనం అట్టుపెట్టచ్చు అనే సంపూర్ణ నమ్మకం నాకు భగవద్గీత ఇంకా శ్రీమద్ భాగవతం స్వాధ్యాయం జరిగింది. కనుకనే నేను ఈ మార్గం ఎంచుకున్నాను. కానీ ఈ మార్గం నచ్చడం అంత ఈజీ లేదు. ఎందుకంటే మా కుటుంబ సభ్యులు, మా తల్లిదండ్రులు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చడానికి ఎంతో వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ చాలా ప్రభావంతో వాళ్ళు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు ఎందరో నా ద్వారా ఎందరో జనాలు మారుతుండ్రు, ఎందరో ఆనంద జీవితం గడుపుతుండ్రు.
చూసి వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మా అమ్మ కూడా నాతో పాటు గత 10 సంవత్సరాల నుండి ఇక్కడనే మంత్రం సేవ చేస్తూ భగవంతునికి అంకితమై ఆమె కూడా భగవంతునికి సేవలో జీవితం గడుపుతుంది. ఎంతో ఆనందంగా ఆమె కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఎవరికేం బాధలేదు. కుటుంబ సభ్యులు వాళ్ళు చాలా ఈ సమాజ సేవ, ఇంత పెద్ద సమాజ సేవ, ఇందరికీ మనం కృష్ణ భక్తి కలిగిస్తున్నాము, ఇందరికీ ఆనందం కలిగిస్తున్నామని వాళ్ళు కూడా నన్ను చూసి వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఇంకా వాళ్ళు కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుకనే స్టార్టింగ్లో ఎవరైనా బాధపడలేదు సహజమే, కానీ ఇప్పుడు ఎవరైతే బాధ లేదు. పెట్టడానికి మంది ఇక్కడ స్థాపించడానికి వాస్తవంగా 2009లో మా నాన్న చనిపోయినప్పుడు నేను అప్పుడు ఒక నెల రోజులు వచ్చి ఇక్కడ మా గ్రామంలో ఆరపితలు ఉన్నాను. అప్పుడు నెల రోజులు ఉన్నప్పుడు హైదరాబాద్ నుండి వరంగల్ వరకు మా ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ లేదు, 400 కిలోమీటర్ల స్టడీ చేశాను అన్నమాట. సో కనుకనే ఈ ముక్తిల్ అన్నది ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉంటుంది. హైదరాబాద్కి అటు 200 కిలోమీటర్లు వరంగల్ ఉంటుంది. సో ఈ సెంటర్ ఉంటే ఇక్కడ ప్రచారము దొరుకుతుంది. సిటీలలో పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి, కానీ గ్రామంలో ఉన్న సామాన్య జనులకు కృష్ణ భక్తి అందియాలి అనే ఒక కోరికతో కానీ ఇదే పర్ఫెక్ట్ లొకేషన్, ఇక్కడ సెంటర్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మందిరం పెట్టినాము. ఇంకా నా ఆలోచన అనేది చాలా చక్కగా అది సెట్ అయింది. ఈరోజు చుట్టుపట్టు 40-50 గ్రామాలకు వెళ్ళే ప్రతి ఆదివారం వేల మంది వచ్చి ఇక్కడ కృష్ణుని కృపకు పాత్రలైపోయి కృష్ణుని అనుకుంటున్నాను. భక్తులకు రామాయణం కానీ మహాభారతం కానీ భగవద్గీత కానీ ఏది ఎక్కువ భక్తులకు రామాయణ కానీ భగవద్గీత కానీ శ్రీమద్ భాగవతం కానీ ఈ ఏ గ్రంథమని కానీ వాస్తవంగా ప్రతి ఒక్క వేదిక శాస్త్రం ఉద్దేశం అదే ఉంది. వేదిక శాస్త్రాలు మనకు 4 విషయాలు ఇస్తుందన్నమాట. 4 విషయాలు ఏంటది? మనం ఎవరిని, ఫస్ట్ విషయం. రెండో విషయము భగవంతుడు ఎవరు. మూడో విషయము జీవునికి భగవంతునికి సంబంధం ఏముంది. 4వ విషయము ఆ సంబంధం తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సిందేమి. జీవుడే మనం అందరం ఎవరు? మనం జీవాత్మలము. భగవంతుడు ఎవరు? కృష్ణుడు. అతనికి మనకు సంబంధం ఏముంది? మనం అతని యొక్క అంశంలము. మనం చేయాల్సిందేమి? అతని భక్తి యొక్క సేవలో మనం నియుక్తులు కావాల్సింది. ఇది రామాయణం చెప్తుంది, ఇది భాగవతం చెప్తుంది, ఇది భగవద్గీత చెప్తుంది. కృష్ణుడు కూడా అర్జునుడికి భగవద్గీత బోధించడం ద్వారా ఏం చెప్తుండు? నువ్వు నేను చెప్పినట్టు చేయు, అతని సంబంధం తెలుసు అనే విషయము. అదే విషయము మేము కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. అదే విషయము వేరే కథల ద్వారా, కథలు ఎన్నో ఉన్నా కానీ సిద్ధాంతం మాత్రం ఒకటి. ఏంటి? ప్రతి ఒక్క జీవుడు కృష్ణుడితో సంబంధం ఏర్పడేసుకోవాల్సింది, రాముడితో సంబంధం ఏర్పడేసుకోవాల్సింది, అతని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తులు రావాల్సింది, ఇంకా తన జీవితాన్ని ధన్యం చేసుకొని ఆనందించాల్సింది. ఇది సారం ఉంది ప్రతి ఒక్క గ్రంథం. ఇక్కడ ప్రతి ఆదివారం ప్రేమ కార్యక్రమం ఉంటుంది. వాళ్ళు 12:30కి వస్తారు. ఇక్కడ హారతి సంకీర్తన అవుతుంది. మళ్ళీ 1 గంట 1:30 నుండి 3 గంటల వరకు 2:30 వరకు మేము ఇక్కడ భగవద్గీత ఇంకా భాగవతం పై ప్రవచనము, ఇక అప్పుడప్పుడు రామాయణ ప్రవచనం చెప్తుంది. కానీ చెప్పే విషయం ఏంటంటే ఫస్ట్ ఏ విధంగా మనం ఈ భౌతిక సంసారం అంటే కృష్ణుడు ఎప్పుడు దుఃఖాలయం ఉంది. దుఃఖాలయం అంటే ఏంటి? ఇక్కడ కేవలం దుఃఖం ఉంది. అటువంటి దుఃఖంలో మనం సుఖమెత్తే ప్రయత్నం చేస్తున్నాం. సో కనుకనే సిద్ధాంతం చెప్పి ప్రయత్నిస్తున్నాం. ఏంది? ఈ దుఃఖాలయం ఉంది, ఇంకా ఆ దుఃఖాలయంలో మనము సుఖమెత్తే ప్రయత్నం చేయకూడదు. ఇది ఫస్ట్ విషయం. ఇంకా ఫస్ట్ విషయం ఇది అయితే దాని తర్వాత జనం అడుగుతారు, మరి సరే దుఃఖాలం అయితే కానీ మనకు సుఖం కావాలి, ఆ సుఖం ఎలా పొందాలి అడుగుతారు. సహజం, ఇంకోటి మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి. సో ఆ సుఖం పొందే విధానం ఏముంది? మనము ఆ కృష్ణుడితో సంబంధం ఏర్పడేసుకోవాలి. కృష్ణుని యొక్క భక్తి యొక్క సేవలో మనం అంకితం కావాల్సింది. ఈ 2 పనులు చేస్తే, సంబంధము ఇంకా అంకితం, భక్తి చేస్తే అవుతుంది. మనము ఈ దుఃఖాలయం ఇదొక మడుగుతో నిండా ఉన్న చెరువు కావచ్చు, కానీ ఆ చెరువులో కూడా మనం ఆ మడుగు అంట కూడా కమల పువ్వు ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా మనం కూడా ఆ దుఃఖాలయంలో ఉండి కూడా కృష్ణుని భక్తిలో మనము సుఖము అనుభవించవచ్చు, ఆనందం అనుభవించవచ్చు. ఆ విషయం మేము బోధించి ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాము. జనాలు దాన్ని స్వీకరిస్తుండ్రు, దాన్ని ఒప్పుకుంటుండ్రు. ఇంకా ముఖ్యంగా ఈ భగవన్నామమే మార్గం ఉంది ఆ కృష్ణుడితో సంబంధం ఏర్పడేసుకునేది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వచ్చిన వాళ్ళందరూ జపం చేస్తుండ్రు, వాళ్ళు ఒక ఆనందం అనుభవిస్తుండ్రు. ఒక్క వారం కాదు, వాళ్ళు ప్రతి వారం అందరం వస్తుండ్రు. 10 కిలోమీటర్ దూరంకి వెళ్ళి నడుచుకుంటే వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నారు. మేము వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళ డబ్బులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళకి కేవలం కృష్ణ కథ, కృష్ణ కీర్తన, ఇంకా కృష్ణ ప్రసాదం ఇస్తున్నాం. ఈ 3తోని అందరూ ఆనందపడుతున్నారు. ఇంకా ఈ 3తోని వచ్చేవాళ్ళు ఇంకా ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క జీవులు కూడా ఆనందించవచ్చు. హరే కృష్ణ. సరే, మాలాధారణ ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చే భక్తులు ఫస్ట్ సిద్ధాంతం గీత బాగా తెలుసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు అంకితం అవుతారు, వాళ్ళు జపం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత క్రమక్రమంగా వాళ్ళు ఇంకా అంకితమైన తర్వాత
వాళ్ళు మా గీతకు భారతం సంబంధించిన ఇస్కాన్ సంస్థకు సంబంధించిన కొన్ని నియమాలు ఉంటున్నాయి. సారాంశంలో ఈ 4 ఉన్నాయి. ముఖ్యంగా మాంసారము, మద్యము, గీతం, వ్యభిచారం, నిషేధం ఇవి వదిలేయాల్సిందే. ఎప్పుడైతే వాళ్ళు వదిలేస్తారో వాళ్ళు ఇంకా భగవంతుని దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తారు, భగవంతుని సేవ చేసుకోవడానికి. కానీ ఏ విధంగా అయితే ప్రతి ఒక్క సేవకు ఒక అర్హత ఉంటుందో అదేవిధంగా వాళ్ళు మాలధారణ వేసుకుంటారు, తులసి మాల మెడలు వేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు భగవంతునికి సేవకు, భక్తికి ఇంకా దగ్గరై ఇంకొక అర్హత వాళ్ళు లభిస్తుందన్నమాట. వాళ్ళు స్వచ్ఛంగా పవిత్రులై వాళ్ళు భగవంతుని సేవ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఒక అర్హత కలిగిస్తుంది వాళ్ళు. ఒక కంపెనీ వాళ్ళు మాలధారణ వేస్తారు. స్టార్టింగ్లో జపమాల, దాని తర్వాత ఇది కంటిమాల. ఇది మా ఒక విధానం. అదే టెంపుల్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు కదా, అది అవును. ఇప్పుడు కార్తీక మాసంలో ఎందుకంటే ఇప్పుడు వచ్చే భక్తులకు స్థలం సరిపోతలేదు, మళ్ళీ మేము సరైన అవకాశం సౌకర్యాలు కలిగలుగుతాము. కనుకనే కార్తీక మాసంలో ఇక్కడ 10,000 స్క్వేర్ ఫీట్ 3 అంతరాలు టెంపుల్, అంటే టోటల్ 30,000 స్క్వేర్ ఫీట్ ఒక పెద్ద టెంపుల్ నిర్మాణం చేస్తున్నాము. దానివల్ల ప్రతి హాల్లో ఒక 1000 మంది కూర్చుండి వాళ్ళు భగవద్నామ సంకీర్తన, భగవద్గీత వినే అవకాశము. దాంతోపాటు మేము ఎంత పెద్ద కిచెన్ ఏర్పరిస్తున్నాము. ఒక ఆదివారం కాకుండా ప్రతిరోజు వచ్చే వాళ్ళు కూడా మేము కనీసం ఒక 500 మందికి ప్రతిరోజు అన్నదానం చేసేటట్టు మందిరికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు భగవత్ ప్రసాదం వెళ్ళకూడదు అనే భావనతో ఒక కిచెన్ కూడా నిర్మాణం చేస్తున్నాము. ఆ త్వరలో కార్తీక మాసంలో నిర్మాణ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మరి ఇలాగే ఉంటుందా లేకపోతే ఈ ఉన్న టెంపుల్ ఇప్పుడు ఈ 2 టెంపుల్ మధ్యలో, ఆశ్రమం బిల్డింగ్ టెంపుల్ మధ్యలో ఈ టెంపుల్ కొత్త టెంపుల్ వస్తుంది. ఈ ఉన్న టెంపుల్ది భాగము కొంచెం వెళ్ళిపోతుంది. ఆ కొత్త టెంపుల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మొత్తం పాత టెంపుల్ ఇది ఖాళీగా అవుతుంది. అక్కడ పెద్ద పార్క్, చిన్న పిల్లల కోసం పార్క్ వస్తుంది. వాళ్ళు కూర్చొని మంచిగా భగవద్గీత ఇంకా భాగవతంపై ఉన్న పెయింటింగ్స్ కానీ బొమ్మలు కానీ చూసుకొని వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏమనిపిస్తుంది టెంపుల్ వస్తే? స్టార్టింగ్గా మేము యూట్యూబ్ వచ్చినప్పుడు మాకు కూడా ఎట్లాంటి అనుభవం లేదు. ఇక్కడ ఏమి కొత్తగా నేర్చుకున్నాం. నార్మల్గా అయితే బయట టెంపుల్కి వెళ్తాము, దండం పెట్టుకొని వస్తాం. కానీ ఇక్కడ చూస్తే ఒక టెంపుల్ కాదు, మన జీవితాన్ని మార్చేసి ఒక స్కూల్ అనిపించింది. ఎట్లయితే ప్రతిగా చెప్పినారు, ఇక్కడికి వస్తే మనం ప్రతి విషయాన్ని మనకు నేర్పుతాం. మనం బయట జరుగుతున్న స్కూల్లో మనకి ఏంటంటే నార్మల్గా జాబ్ ఎలా చేయాలి, డబ్బులు ఎలా సంపాదన నేర్పిస్తాం. కానీ ఇది ఏంటంటే మనకు ఓవరాల్గా మన మనిషి ఎట్లా మారాలి, మనిషి ఎట్లా జీవించాలని నేర్చుకున్నాం. అందుకే 4-5 ఇయర్స్ నుంచి మాకు ఇక్కడ కలిగిన ఎక్స్పీరియన్స్ కావాలి. మా జీవితాల్లో మార్పు వచ్చిన మాతో పాటు ఇంకా 10 మంది మారుతున్నారు. మా జీవితానికి నిజమైన లక్ష్యం ఏంటి మేము ఇక్కడికి వచ్చినాక తెలుసుకున్నాం. మందిరం అంటే మన మనసు ప్రశాంతంగా ఉండడానికి వచ్చింది. మనం ఎక్కడికి పోయినా కానీ ఏదో ఒక పర్టికులర్ టెన్షన్లో ప్రతి ఒక్క మానవానికి ఉన్నది. టెన్షన్ లేని మన ప్రతి ఒక్కరు లేరు. కానీ టెంపుల్కి వస్తే ఏంటంటే ఉన్న పొద్దు నుంచి సాయంత్రం ఇక్కడ ఉంటాం, సేవ చేసుకుంటాం, భజన చేస్తాం, ప్రవచనం ఉంటాం. అది విన్న తర్వాత ఇట్లా అనిపిస్తుంది, ఆహా జీవితం గురించి మాకు మీకంటే మీరు కష్టపడుతుంటే ఒక సండే వచ్చేసరికి మాకు మోటివేషన్ అయిపోతుంటే మాకు ఒక రీఛార్జ్ అవుతుంది. సండే రాగానే మాకు ఒక రీఛార్జ్ అన్నమాట. దాంతో మళ్ళీ మిగతా రోజులన్నీ మేము ఆచారంగా కష్టం లేకుండా సంతోషంగా గడపగలుగుతాం. ఒక్క రోజు ఇక్కడికి రాకపోతే వారం అంతా మాకు ఏదో కోల్పోయినట్టు, ఏదో జీవితంలో మిస్ అయినట్టు. ఒక్క సండే ఇక్కడికి వస్తే మార్నింగ్ నుంచి మంగళహారతి నుంచి కానీ మధ్యాహ్నం నుంచి కానీ ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటాము, మాకు ఆనందంగా గడిచిపోతుంది. ఈ ఒక్క రోజు వస్తే దాని మీకు మొత్తం ఆనందంగా ఉంటుంది అన్నమాట. దాని గురించి ప్రతి వారం మేము వస్తుంటాం. ఇక్కడ భక్తులు చెప్తున్నారు, ఇక్కడికి వచ్చినాక ఎప్పుడైనా కానీ మేము ఆదివారం సండే వస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు మాకు భక్తి అనే రీఛార్జ్ అవుతుందని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. నేను ఏదైతే నా తల్లిదండ్రులు నన్ను హౌస్ సర్జన్ చేసిర్రు, వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను చదివించి నన్ను ఎంత వాణి చేసిర్రు, వారి గుణం ఎలా తీర్చుకోవాలి అని చెప్పి నేను ఈ మార్గంలో ఈ మార్గంలో ఇదే మార్గం సరైనది. ఒక్కరిని ఇంకొట్టి అతుకు పెట్టచ్చు కానీ మనసుని ఇంకొట్టి అతుకు పెట్టలేము అని చెప్పి గురూజీ గారు చెప్తున్నారు. గురూజీ గారి బోధనతోటి ఇక్కడ వేల మంది ప్రజలు భక్తులు వచ్చి వాళ్ళు మాలధారణ చేసుకొని వాళ్ళ నిష్ట నియమాలతో ఇక్కడ జీవిస్తున్నారని చెప్తున్నారు. మరియు భగవద్గీత కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ అన్నీ ఒకటే సారాంశం అని, అన్నీ ఏదైనా కానీ ఒకటే సారాంశం అని వీరు ప్రభు గారు చెప్తున్నారు. మరి ఇక్కడ భక్తులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారము భగవద్గీత కానీ, భజనలు కానీ, సంకీర్తనలు జరుగుతున్నాయి. భక్తులు విశేషంగా వస్తున్నారు.